హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏపీ టీఏ రూల్స్లో 3వ భాగం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆన్ రోడ్ జర్నీ అంటే రోడ్డు ద్వారా ఎలా ప్రయాణం చేయొచ్చు, అంటే బస్సు లేదా మిగతా వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎలా ప్రయాణం చేయొచ్చు అనేది మనకి జీవోఎంఎస్ నెంబర్ 153 డేటెడ్ 11/12/2015లో తెలియజేయడం అనేది జరిగింది. దీని ప్రకారం ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎయిర్ కండిషన్స్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏపీఆర్టీసీ యొక్క అంటే ప్రభుత్వ రవాణా సాధనాలు అయినటువంటి బస్సులు ఏవైతే ఎయిర్ కండిషన్స్ బస్సులు ఉన్నాయో వాళ్ళు ఇందులో కూడా ప్రయాణం చేయొచ్చు. అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ప్లేస్కి ట్రైన్ కనెక్టివిటీ ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదనమాట. అదేం మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ట్రైన్ ఫేర్కి ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ బస్ యొక్క ఎయిర్ కండిషన్స్ బస్లో ట్రావెల్ చేయడానికి అర్హులు. సిమిలర్లీ, ద ఎంప్లాయీస్ బిలాంగింగ్ టు గ్రేడ్ 3 ఆర్ హియర్ బై పర్మిటెడ్ టు ట్రావెల్ బై ఏపీఎస్ఆర్టీసీ బసెస్ ఆఫ్ ఎనీ టైప్ ఎక్సెప్ట్ బై ఏసీ బసెస్ బిట్వీన్ ద ప్లేసెస్ కనెక్టెడ్ బై ట్రైన్ ఆల్సో అండ్ క్లెయిమ్ ద బస్ చార్జెస్ యాక్చువల్లీ పెయిడ్ వితౌట్ రెస్ట్రిక్టింగ్ ద క్లెయిమ్ టు ద ట్రైన్ ఫేర్ బై ద ఎలిజిబుల్ క్లాస్. మిగతా ఉద్యోగులకి సంబంధించినంత మటుకు ఏంటంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ట్రైన్ ఫేర్కే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా, వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రదేశం ట్రైన్ కనెక్టివిటీకి దగ్గరలో ఉంది లేకపోతే లేదు అనే అంశంతో సంబంధం లేకుండా ఏసీ బస్సుల్లో కాకుండా మిగతా అన్ని రకాల బస్సుల్లోనూ వాళ్ళు ప్రయాణం చేసి ఆ యాక్చువల్ ఛార్జెస్ని వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత ద పే స్కేల్స్ అసైన్డ్ ఫర్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు account for determination of eligibility to travel by AC buses of APSRTC. Only the pay scales attached to the post shall be taken into the account for determining the eligibility. అంటే ట్రైన్ జర్నీ సమయంలో ఏదైతే రూల్ వర్తిస్తుందని చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ సదరు ఉద్యోగుల యొక్క ఒరిజినల్ పోస్ట్కి అటాచ్ అయ్యి ఉన్నటువంటి స్కేల్స్నే మనం ప్రయాణ భత్యం క్లెయిమ్ చేయడానికి పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో కానీ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో భాగంగా వారికి వచ్చినటువంటి హైయర్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకూడదు. తర్వాత ద జర్నీస్ పెర్ఫార్మ్డ్ బై ప్రైవేట్ బస్సెస్ ఆర్ హైయర్ ట్యాక్సెస్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. అంటే ప్రైవేట్ బస్సుల్లో కానీ లేదంటే హైర్ చేసుకున్నటువంటి ట్యాక్సీల్లో కానీ ఎవరైనా ప్రయాణం చేసి అటువంటి బిల్లుల్ని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వాటిని ఒప్పుకోవడం జరగదు, వాటిని క్లెయిమ్కి అనుమతించడం అనేది కూడా జరగదు అన్నమాట. తర్వాత మూడవది మైలేజ్ అలవెన్స్. మైలేజ్ అలవెన్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ డిస్టెన్స్ ట్రావెల్డ్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి ప్రయాణం చేసినటువంటి దూరాన్ని బట్టి ఈ మైలేజ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే 1-2 కేటగిరీలుగా ఉద్యోగుల్ని డివైడ్ చేయడం జరిగింది. సో మొదటి కేటగిరీలో 37,100 నుంచి 91,450 రూపాయల స్కేల్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫీసర్స్ హు ఆర్ డ్రాయింగ్ పే ఇన్ ద రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే 37,100 అండ్ 91,450 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేచర్ ఆఫ్ కన్వేయన్స్ వాళ్ళకి ఏం పర్మిట్ చేయబడుతుంది అంటే ఒక మోటార్ కార్ అనేది పర్మిట్ చేయబడుతుంది. తర్వాత సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగులు అంటే ఆఫీసర్స్ హూ ఆర్ డ్రాయింగ్ పే ఇన్ ద రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే ఆఫ్ ₹25,140 to 73,270 అండ్ అబౌవ్, బట్ బిలో ద రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే ఆఫ్ 37,100 and 91,450. అంటే ఫస్ట్ కేటగిరీలో చెప్పబడినటువంటి స్కేల్కి లోపల, అలాగే 25,140 రూపాయల నుంచి 73,270 రూపాయల పైన స్కేల్ పైన ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి 1 మోటార్ సైకిల్ లేదా స్కూటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కన్వేయన్స్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎంప్లాయీస్ హు ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ అండ్ మెయింటైన్ దేర్ ఓన్ మోటార్ కార్. అంటే ఎవరైతే ఉద్యోగులు లేదా అధికారులు వాళ్ళ యొక్క సొంత వెహికల్, సొంత కార్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ప్రయాణాలు చేసినప్పుడు కిలోమీటర్కి 13 రూపాయలు చొప్పున ఫర్ పెట్రోల్ డ్రివెన్ వెహికల్ అండ్ అదే డీజిల్ డ్రివెన్ వెహికల్ అయితే కనుక కిలోమీటర్కి 9 రూపాయలు చొప్పున ఫస్ట్ కేటగిరీ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదే సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ అయితే కనుక మోటార్ సైకిల్ లేదా స్కూటర్ ఏదైతే ఉందో కిలోమీటర్కి 5 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో డైలీ అలవెన్స్ షిల్ నాట్ బి పెయిడ్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్ క్లెయిమింగ్ ద మైలేజ్ అలవెన్స్ ఫర్ దేర్ టూర్స్. అయితే ఎవరైతే ఎంప్లాయీస్ మైలేజ్ అలవెన్స్ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి డైలీ అలవెన్స్ అనేది ఇవ్వడం జరగదు. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ కన్వేయన్స్ ఛార్జెస్ అవుట్ సైడ్ ద స్టేట్.
అంటే taxi auto charges incurred by the government employees while on tour to any place outside the state from the arrival point to the place of stay and vice versa are reimbursable to them subject to production of actual vouchers or a certificate of payment according to Rule 40 Clause 6 of TA rules. అంటే TA రూల్స్లోని Rule 40 Clause 6 ప్రకారం ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ జర్నీస్ పెర్ఫామ్ చేసినప్పుడు అరైవల్ పాయింట్ నుంచి స్టే పాయింట్ ఏదైతే ఉందో, అలాగే స్టే పాయింట్ నుంచి మళ్ళీ డిపార్చర్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ వైస్ వర్సా ప్రయాణాలకు సంబంధించినటువంటి లోకల్ కన్వెయన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలను రిసిప్ట్ ప్రొడక్షన్ మేరకు అలౌ చేయడం అనేది జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సర్వెంట్ షల్ ఆల్సో బి ఎలిజిబుల్ టు క్లెయిమ్ యాక్చువల్ taxi or auto fare subject to a maximum of ₹600 per day for visiting the offices of the government of India and ministries or any other office situated at the places outside the state while on tour. A certificate to that effect that government vehicle was not provided to them and they have engaged taxi or auto shall be appended to the bill claiming the amount. అదేవిధంగా ఈ అవుట్ సైడ్ ద స్టేట్ లో చేసేటటువంటి ప్రయాణాలకు సంబంధించి అధికారపూర్వకమైనటువంటి ఆఫీసులకి అవి వెళ్ళినప్పుడు ఈ వెళ్ళినటువంటి అధికారి లోకల్ కన్వెయన్స్ రోజుకి ₹600 మించకుండా ఆటో కానీ ట్యాక్సీ కానీ లోకల్ కన్వెయన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అధికార పర్యవేక్షణలో అధికార ప్రయాణంలో భాగంగా చేయబడినటువంటి ప్రయాణాలకు సంబంధించి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి రోజుకి ₹600 మించకుండా క్లెయిమ్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి కన్వెయన్స్ లేదంటే ఎటువంటి వెహికల్ ప్రొవైడ్ చేయలేదని చెప్పనేసి వాళ్ళ సర్టిఫికేట్ కనుక క్లెయిమ్ బిల్లుకి జత చేసినట్టయితే అటువంటి సందర్భాల్లో ఈ ₹600 కన్వెయన్స్ ఛార్జెస్ అనేది కూడా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. తర్వాతది జర్నీ బై ఎయిర్. అంటే ఏరోప్లేన్స్ లేదా ఫ్లైట్స్లో ప్రయాణం చేయడానికి ఎవరెవరికి అర్హత ఉంది, ఏ అధికారులు అర్హత కలిగి ఉన్నారు అనేది మొత్తం వివరాలని GOMS నెంబర్ 174 డేటెడ్ 15/12/2015లో ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఆల్ ఆఫీసర్స్ డ్రాయింగ్ పే ఇన్ ద స్కేల్ ఆఫ్ పే ₹66,330 to 1,08,330 కరస్పాండింగ్ టు రూల్స్ ₹34,050 to 54,360. అంటే 2010లో RPSలో ఉన్నటువంటి ₹34,050 నుంచి ₹54,360 స్కేల్కి సంబంధించినటువంటి వ్యక్తులు 2015 RPSలో ₹66,330 నుంచి ₹108,330 స్కేల్ కలిగినటువంటి అధికారులు అండ్ అబౌవ్ అంటే ఆ పైన స్కేల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఎయిర్ ద్వారా జర్నీ చేయడానికి అర్హత కలిగినటువంటి అధికారులు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ irrespective ఆఫ్ దేర్ స్కేల్ ఆఫ్ పే షల్ బి ఎలిజిబుల్ టు పెర్ఫార్మ్ దేర్ జర్నీ బై ఎయిర్ ఫర్ అఫీషియల్ డ్యూటీ. అంటే హెచ్ఓడీస్ కానీ లేదంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఈ IAS అధికారులు లేదా IPS అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కేల్స్తో సంబంధం లేకుండా ఈ ఫ్లైట్ ద్వారా ప్రయాణం అనేది చేయడానికి అర్హత కలిగి ఉంటారు. నెక్స్ట్ అలాగే సెక్రటరీ టు గవర్నమెంట్ మే పర్మిట్ దేర్ సబార్డినేట్ ఆఫీసర్స్ టు ద లెవెల్ ఆఫ్ డెప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ టు ట్రావెల్ బై ఎయిర్ ఆన్ అఫీషియల్ వర్క్ టు ఎనీ ప్లేస్ outside the state keeping in view the exigencies of a work. అంటే గవర్నమెంట్ సెక్రటరీ కానీ లేదంటే ఆ స్థాయి అధికారులు ఎవరైనా సరే అధికారపూర్వకమైనటువంటి పనుల మీద వారి యొక్క క్రింది వ్యక్తుల్ని క్రింది ఉద్యోగుల్ని పంపించేటప్పుడు అవుట్ ఆఫ్ ద స్టేట్ పంపించేటప్పుడు వారు ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి అనుమతించవచ్చు. అది కూడా ఏంటి అంటే వర్క్ యొక్క ఎమర్జెన్సీ లేదా వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఆ ప్రయాణానికి అనుమతి ఇవ్వచ్చు అనమాట. తర్వాత హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ మే పర్మిట్ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ టు ట్రావెల్ బై ఎయిర్ అవుట్ సైడ్ ద స్టేట్ ఇఫ్ ద ఎక్సిజెన్సీస్ ఆఫ్ వర్క్ వారెంట్ సచ్ అ రిలాక్సేషన్. అంటే ఏంటి అంటే హెచ్ఓడీస్ కూడా ఏంటి డెప్యూటీ డైరెక్టర్ కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి అధికారుల్ని ఈ ఎయిర్ ద్వారా ట్రావెల్ చేయడానికి అనుమతించకూడదు. ఎప్పుడు అనుమతించవచ్చు వీళ్ళని కూడా ఎప్పుడు అనుమతించవచ్చు అంటే వర్క్కి వెళ్ళడం అనేది అవసరము, ఆ వర్క్కి వెళ్ళడం ద్వారా ఇది రిలాక్సేషన్ ఉంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అటువంటి సందర్భాల్లో ఈ ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేయడానికి ఆ అధికారులకి అర్హత ఇవ్వచ్చు హెచ్ఓడీస్. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ పే బ్యాండ్ 4 విత్ గ్రేడ్ పే ఆఫ్ ₹12,000 అండ్ దోస్ ఆఫ్ HAG ప్లస్ higher annual grade pay plus and the state government officers drawing pay in the scale of pay of ₹87,130, 1,10,850 are allowed to travel by business club class while other officers are allowed to travel by economy class in airplanes.
అంటే ఇక్కడ కూడా 87,130 రూపాయల నుంచి 1,10,850 పైన కలిగినటువంటి స్కేల్ కలిగినటువంటి అధికారులు, అలాగే పే బ్యాండ్ 4లో ఉండి గ్రేడ్ పే 12,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ యాన్యువల్ గ్రేడ్ పే పొందుతున్నటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే బిజినెస్ లేదా క్లబ్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ టు ట్రావెల్ ఇన్ AC ఫస్ట్ క్లాస్ బై ట్రైన్ బై సచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్ బై ఎయిర్ షెల్ కంటిన్యూ. అంటే దానిలో మనం చెప్పుకున్నట్టుగానే AC ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే APSRTC తాలూకు ఎయిర్ కండిషన్ బస్సులో ట్రావెల్ చేయడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఏరోప్లేన్లో ట్రావెల్ చేయడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా సందర్భానుసారంగా ఆయా మీన్స్లో వాళ్ళు ట్రావెల్ అనేది చేయొచ్చు. తర్వాత ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్, దీన్నే FTA అని కూడా అంటాం మనం వాడుక భాషలో. దిస్ అలవెన్స్ మే బీ గ్రాంటెడ్ టు ఎంప్లాయీస్ రిక్వైర్డ్ టు టూర్ ఫర్ అ స్పెసిఫైడ్ పీరియడ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. అంటే సాధారణంగా ఈ FTA అనేది MPDOస్కి, UOPR&RDస్కి, అలాగే ఇతర శాఖల మండల స్థాయి అధికారులకి విత్ ఇన్ ద మండల్ ట్రావెల్ చేయడానికి వీలుగా ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ GOMS నెంబర్ 128 డేటెడ్ 24/8/99లో జారీ చేయడం జరిగింది. సో ఈ FTA అనేది ఎప్పుడు అడ్మిసిబుల్ కాదు అంటే డ్యూరింగ్ జాయినింగ్ టైమ్ ఆర్ లీవ్ అదర్ దాన్ క్యాజువల్ లీవ్. అంటే జాయినింగ్ టైంలో కానీ లేదంటే క్యాజువల్ లీవ్ కాకుండా వేరే ఇతరత్ర లీవ్లో ఉన్నప్పుడు ఈ FTA అనేది ఎలిజిబిలిటీ ఉండదు. FTA shall be reduced by 25% if government vehicle or hired vehicle is used and if such days included in minimum touring days. అంటే FTA అనేది ఎప్పుడు రెడ్యూస్ చేస్తారు 25% కంటే, టూర్ చేస్తున్నటువంటి అధికారి సొంత వెహికల్ని లేదా గవర్నమెంట్ వెహికల్ని లేదా హైర్ వెహికల్ని యూజ్ చేసినప్పుడు ఎన్ని రోజుల కోసం అయితే అటువంటి వెహికల్ని యూజ్ చేశారో వాటి ఆధారంగా ఆ టూరింగ్ చేసినటువంటి కనీస రోజుల ఆధారంగా ఈ FTAని 25%కి తగ్గించడం అనేది జరుగుతుంది. తర్వాత an employee holding 2 or more posts may draw only the largest of the allowances. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇన్ఛార్జీలు అనేది ఉంటారు, ఒక మండలానికి ఇంకొక మండలానికి కూడా ఇన్ఛార్జీలు ఉంటారు. సో ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా సరే అక్కడ అలవెన్స్ నాకే వస్తుంది కదా అని డ్రా చేయడానికి లేదు. సో తను హోల్డ్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జెస్ 1 లేదా 2 ఇన్ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హయ్యర్ ఇన్కమ్ ఆఫ్ FTA అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మాత్రమే ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకోవడానికి అధికారి అర్హులు అనమాట. తర్వాత FTA షుడ్ బి క్లెయిమ్డ్ ఇన్ ద మెయిన్ పేబుల్. అంటే ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది శాలరీస్తో పాటు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టూర్ ట్రావెలింగ్ అలవెన్స్ లాగా ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్ ఏదైతే ఉందో దాంతోపాటు క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఏంటి అంటే శాలరీస్తో పాటు శాలరీస్ తాలూకు మెయిన్ బిల్ నుంచి మాత్రమే క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్కి సంబంధించి ఎవరెవరికి ఏ స్థాయి అధికారులకి ఎలా ఇవ్వాలి అనేది క్లాసిఫై చేస్తూ GOMS నెంబర్ 153 డేటెడ్ 11/12/2015 నందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 17,890 రూపాయల నుంచి 53,950 రూపాయల పైన స్కేల్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మినిమం నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు బి టూర్డ్ ఇన్ అ మంత్ ఈస్ 15 days మినిమం అండ్ మ్యాక్సిమం 20 days. అలాగే సెకండ్ కేటగిరీ ఆఫ్ ఆఫీసర్స్ 18,400 నుంచి 55,410 అండ్ అబవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే కనీసం 15 రోజులు, గరిష్టంగా 20 రోజులు ఇది చేయాల్సి ఉంటుంది. రేట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ టు బి అలౌడ్ ఇఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఈజ్ విత్ ఇన్ ద మండల్ అయితే ఒక రేటు, విత్ ఇన్ 3 మండల్స్ బట్ ఇన్ 1 రెవెన్యూ డివిజన్ అయితే ఒక రేటు, అలాగే రెవెన్యూ డివిజన్లో అయితే కనుక ఒక రేట్ అనమాట. ఇఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఈజ్ మోర్ దెన్ ఎ రెవెన్యూ డివిజన్ రెగ్యులర్ TA అండ్ DA అండ్ మైలేజ్ అలవెన్స్ యాజ్ పర్ రూల్స్ హ్యాస్ టు బి అలౌడ్. అంటే ఈ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్లో ఇవ్వడానికి నిర్ణయించబడినటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి కనుక దాటి ప్రయాణం చేసినట్టయితే వారికి FTA అనేది అప్పుడు ఇవ్వకూడదు. వాళ్ళకి నార్మల్ TA అండ్ DA ఏదైతే ఉందో అది ఎలిజిబిలిటీ చేస్తూ ఆ క్లెయిమ్ని వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. APTA రూల్స్పై మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై ఫర్ నౌ.